కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాది ప్రజాప్రభుత్వము, ఈ భవనం ప్రజాభవనము, మేము దరఖాస్తులను స్వీకరిస్తాము, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ఇనుప కంచెలే లేకుండా చేస్తామన్నారు. కానీ తీరా చూస్తే ఏ నిరుద్యోగ యువత అయితే ఓట్లు వేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందో ఆ నిరుద్యోగ యువత మాకిచ్చినటువంటి హామీ సంగతి ఏందని మాట్లాడితే ఈరోజు పోలీసులను పెట్టి లాఠీచార్జ్ చేపిస్తారా? పోలీసుల చేత బూతులు తిట్టిస్తారా? ఇదే ప్రజాపాలన అని అడుగుతున్నాం. ఇనుప కంచెలు తీసేసినంత మాత్రాన ప్రజాప్రభుత్వం వచ్చినట్టు కాదు, ప్రజాపాలన వచ్చినట్టు కాదు. పోలీసుల రూపంలో ఉన్నటువంటి ఇనుప కంచెలను మీరు ప్రజలకు దూరం చేస్తే ఆ ప్రజలకు మీరు చేరువవుతారు. నిజంగా ప్రజాప్రభుత్వం అన్నదానికి సార్థకత ఏర్పడుతుంది. ఎంత ఘోరమండి, నాకు అర్థం కాదు. రేపో మాపో ఎంఆర్ఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎంపీడీఓలు కావాల్సినటువంటి వాళ్ళు, ఎస్ఐలు కావాల్సినటువంటి వాళ్ళు, కానిస్టేబుల్ కావాల్సినటువంటి వాళ్ళు రోడ్ ఎక్కి మాకిచ్చినటువంటి హామీ సంగతి ఏందని అడిగితే మీరేదో నక్సలైట్లను అణచివేసినట్టు, తీవ్రవాదులను అణచివేసినట్టు, సంఘ విద్రోహ శక్తులను అణచివేసినట్టు మెడలు బట్టి లాక్కుంటూ పోయి గురగొర గుంజుకుంటూ పోయి జీబులు ఎక్కించి డీసీఎంలు ఎక్కించి స్టేషన్లలో వారేస్తారు. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? తెల్లారగట్ల అరెస్ట్ చేస్తారా? ఏం పాపం చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు చేసిన తప్పేందని అడుగుతున్నాం.